వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో నిర్వహించిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మహిళల ఆరోగ్య ప్రాధాన్యాన్ని రేఖాకించారు. హెల్తీ వెల్తీ హ్యాపీ సమాజమే తన ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. కుటుంబాన్ని నడిపించే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని ప్రతి మహిళ దీనిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళలకు సమగ్ర వైద్య సేవలు అవగాహన కల్పించడం ద్వారా కుటుంబం బలపడుతుందని, సమాజం ఆరోగ్యవంతం అవుతుందని సీఎం అన్నారు. ఆరోగ్య సదుపాయాలను మరింత విస్తరించి మహిళల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. చాలా మంచి కార్యక్రమం, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. డబ్బులు సంపాదించాలి, పేదరికం ఉంటే అన్ని సమస్యలుంటాయి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం. అదే నేను చెప్పేది. ఎప్పుడైనా సరే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష. రాబోయే 15 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి. దానివల్ల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడం కోసం 1-2 టెస్టులు కాదు, మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు ఇవ్వడం, గర్భిణీ స్త్రీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడం పైన దృష్టి పెట్టాం. రక్తహీనత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం. నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. నేను గర్వపడుతున్నా. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే. మగవాళ్ళు బయట తిరుగుతా ఉంటారు కానీ ఇల్లు చక్కదిద్దేది, బడ్జెట్ తయారు చేసేది, అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ ని, ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్టులు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం. సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. డబ్బులు సంపాదించాలి, పేదరికం ఉంటే అన్ని సమస్యలుంటాయి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం. అదే నేను చెప్పేది. ఎప్పుడైనా సరే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష. హబీబ్ నగర్ లో గల్లంతైన వారి కుటుంబాలను పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ హబీబ్ నగర్ లో అఫ్జల్ సాగర్ నాలాలో గల్లంతైన వారి కుటుంబాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ తన వంతు సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. గల్లంతైన వారి ఆచూకీ త్వరగా తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్తీలో పర్యటించిన కిషన్ రెడ్డి స్థానిక ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. కేంద్రం రాష్ట్రం కలిసి ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ ఆస్తులను కాపాడటమే తమ మొదటి కర్తవ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. వర్షం నీటిని రకంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాన్గార్ బస్తీలో 2 స్థానికులు ఈ యొక్క వర్షం నీటిలో కొట్టుకుపోయారు. ఇంతవరకు వారి ఆచూకీ తెలియలేదు. మేము కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో మాట్లాడుతూ ఉన్నాము, కానీ వాళ్ళు వెతుకుతున్నాము. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ మరి బ్రతుకున్నారా లేదా, లేక డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయన్నటువంటి విషయం కూడా ఇంతవరకు ఎక్కడ కూడా మరి సమాచారం లేదు. వాళ్ళు స్థానికంగా ఈ సమస్య ఏ రకంగా పరిష్కారం చేయాలి, మరి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా వస్తున్నటువంటి వర్షం నీటిని ఏ రకంగా తగ్గించాలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పి అధికారులకు చెప్పాను. భారీ వర్షాల కారణంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాన్గార్ బస్తీలో 2 స్థానికులు ఈ యొక్క వర్షం నీటిలో కొట్టుకుపోయారు. ఇంతవరకు వారి ఆచూకీ తెలియలేదు. మేము కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో మాట్లాడుతూ ఉన్నాము, కానీ వాళ్ళు వెతుకుతున్నాము. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ మరి బ్రతుకున్నారా లేదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రత్యేకంగా తెలిపారు. తెలంగాణకు కరువు వచ్చినా రైతాంగాన్ని కాపాడే కల్పతరువు కావదేనువుగా ఈ ప్రాజెక్టు నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలోని 1 కోటి ఎకరాలను సాగునీరు అందించే సామర్థ్యం ఉన్న కాళేశ్వరం రైతుల కలను సాకారం చేసిందని చెప్పారు. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాది అయిందని పేర్కొన్నారు. ప్రతి రైతు కష్టానికి నీరు చేరి పంటలు పండేలా మార్చిన కాళేశ్వరం భవిష్యత్తులో కూడా తెలంగాణకు అజరామరమైన సంపదగా ఉంటుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును బలహీనపరచడానికి జరుగుతున్న రాజకీయ కుట్రలు ఎంత జరిగినా రైతులు నిజాన్ని తెలుసుకుని బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాద్ ఈ గుడిసెకు ఒక వైపు నుంచి ఒరుసు నుంచి కింది నుంచి కృష్ణ పోతుంది, ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది. కృష్ణా నది 110-120 మీటర్ల మీద, సముద్రానికి 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది పారకం ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే. గోదావరి 80-90-100 మీటర్ల మీద గోదావరి. అంటే ఇట్లా గుడిసెలాగా తెలంగాణ ఉంటే ఒక ఒరుసుకెళ్ళి
కృష్ణ ఇంకో వరుసకెళ్ళి గోదావరి 2 పోతాయి. అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఇది 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే 80 మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉంటే మరి నీళ్ళు ఎట్లా దేవాలి? హైదరాబాద్ కైనా మార్గ మధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా దేవాలంటే ఒకటే మార్గం. ఒక రైతు ఇవాళ తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తన పొలంలోకి నీళ్లు తెచ్చుకోవాలి అంటే, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ పెద్దగా ఈ విషయంలో ఈ రంగంలో సాగునీటి రంగంలో పెద్దగా పని చేయలేదు. ఎప్పుడో కాకతీయులు కట్టిన చెరువులు, ఆసఫ్ జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప, మరి నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప, మరి నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో కానీ పని జరగలేదు. అందుకే రైతులు ఏం చేసినారు, బోర్ల మీద బోర్లేసి, ఒకటే ఒక మూషంపల్లి అనే ఊరిలో ఒక రైతు రామరెడ్డి గారు 57 బోర్లు వేసిన పరిస్థితి. బోర్లు ఎందుకు వేస్తారు? కింద ఉన్న భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి లాగడానికి, నీళ్లు లాగి తమ పంటను సాగు చేసుకోవడానికి. ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికి వెళ్ళి నీళ్లు పైకి లాగుతాడో 100 మీటర్లు లేదా 100 ఫీట్లు 200 ఫీట్లు 800 ఫీట్లు పైకి గుంచుతారో, అట్లాగే కేసీఆర్ గారు కూడా 80 మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని, ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి ఒక్కొక్క రోజు 1 కాదు 2 కాదు 3 కాదు 2 కాదు బీసీలకు రిజర్వేషన్ల పునరుద్ధరణకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం బీసీలకు నిర్ణయాలుంటోంది. బీసీ 4% రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేయాలిగా సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో పలువురు పలు అంశాలపై గత ప్రభుత్వంలో బీసీ నేతలపై పెద్ద ఎత్తున మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో 34% రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ వైఎస్ఆర్ దాన్ని 24% తగ్గించిందని విమర్శించారు. ప్రస్తుతం ఆ రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే ఈ చట్టాన్ని ఆమోదించేందుకు జరుగుతున్నాయని వివరించారు. బీసీల హక్కులు రక్షణ కోసం ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నో బీసీ సంక్షేమ పథకాలతో పాటు పరంగా అన్నిట్లోనూ ఉంచింది కూడా చంద్రబాబు నాయుడు గారి. గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఆ రోజు మేము చేస్తాం, ఆ చట్టాన్ని చేస్తామని ఎన్నికల్లో 34% రిజర్వేషన్ గురించి కూడా ఏ విధంగా అన్న విషయాన్ని ఈరోజు ఇట్లా ఏం చేయాలా ఏమనేది ఒక డిస్కషన్ చేశాం. ఆస్తులు కాపాడుతానికి కానీ కానీ ఏ రకానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అదే నాడు అన్న నందమూరి తారక రామారావు గారు కల్పించారు. తర్వాత దాన్ని చంద్రబాబు గారు 34, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24% దిగదార్చు. దాని మీదట ఇవాళ ఏ రకంగా మనం చేయొచ్చు? ఎందుకంటే మేము ఆ రోజున కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసులు వాదించుకోవడానికి కోట్లాది రూపాయలు ఇచ్చి జాతీయ స్థాయి లాయర్లు పెట్టుకున్నారు. కనీసం బీసీల కోసం ఒక లాయర్ని కూడా, దానికోసం ఇవాళ మేము ఒక మంచి వాదనలు వినిపించడానికి, అలాగే 34% రిజర్వేషన్ మళ్ళీ పునరుద్ధరించడానికి కావాల్సినటువంటి కార్యక్రమం. రాథోడ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. మేడిగడ్డ వద్దనే కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా అర్థం చేసుకునే విషయమని స్పష్టం చేశారు. అయితే కామన్ సెన్స్ నాయకులు రాష్ట్రానికి నాయకత్వం వహించిన దుష్ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్టుకే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయగలదని హెచ్చరించారు. తెలంగాణ వైపు నడిపిన చారిత్రక ప్రాజెక్టును రాజకీయ ప్రచారాన్ని నమ్మరని, కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారని నమ్మకం వ్యక్తం చేశారు. నుంచి మానుకో వరంగల్ వరి ధాన్యం అయితే కేసీఆర్ గారు పాలించే ఆఖరి రోజులో 3 కోట్ల మెట్రిక్ టన్నులు ఎట్లయింది? కనీస అవగాహన ఉన్న మరి సామాన్య రైతులు కూడా అర్థం చేసుకుంటారు. నీకెందుకు అర్థం కావట్లేదు? ఆ రోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోని మా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మరి ఒక ప్రాజెక్టు కడితే అదే ముందుగా కూలిపోతే ఇవాళ నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇది
జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ములుగు నుంచి వరంగల్ వరకు మరి పాదయాత్ర చేసి దేశానికి చెప్పింది. కానీ ఈరోజు అద్భుతమైన ప్రాజెక్టును నేను భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సోదరుడు చాలా చక్కగా చెప్పిండు. మేడిగడ్డ మరి కాళేశ్వరం అక్కడెందుకు కట్టిను అని అంటే కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా చెప్తాడు. అతనే గోదావరి వరదలు వస్తున్నాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తే మేము మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేవాళ్ళం. ప్రాణహిత మరి క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడ్డది, గోదావరిలో వచ్చేది మనకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. కానీ ప్రాణహితలో పడే నీళ్ళు ఎన్ని పడ్డాయి, ఎన్ని క్యూసెక్లు వస్తాయి, మనం ఎట్లా అప్రమత్తంగా ఉండాలని తెలుసుకునేవాళ్ళం. ప్రాణహిత కలిసిన తర్వాత మాత్రమే గోదావరిలో ఎక్కువ నీటి లభ్యత ఉంటుందనే కనీస అవగాహన సోయిలేని పాలకులు ఈ రాష్ట్రాన్ని పాలించడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరిగి మీరు విజయవాడ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కనకదుర్గమ్మ కరుణతో విజయవాడ ఉత్సవ్ ఘనవంతంగా జరుగుతోందని, అమ్మతో ఎవరూ పెట్టుకోకూడదని మంత్రి అనిత అన్నారు. విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే దొంగ అఫిడవిట్లు వేశారని ఆమె ఆరోపించారు. హిందూ విశ్వ పరిషత్ పేరుతో పేర్నినాని అనుచరుల కోర్టులో తప్పుడు పిటిషన్లు వేశారని ఎంపీ కేశినేని మండిపడ్డారు. దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించి సాధారణ భక్తులు 4 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు జరుపుకోవచ్చని హామీ ఇచ్చారు. లేదు కానీ దేవుళ్ళతో పెట్టుకోకూడదు, దట్టు అమ్మతో అసలు పెట్టుకోకూడదు, అమ్మతో అసలు పెట్టుకోకూడదు. కూడా ఇవాళ వెల్లంపల్లి శ్రీను చాలా కుట్ర రాజకీయాలు ఎన్నో చేశారు. బందర్లో పేర్నినానికి అతి దగ్గర మనుషులు కోర్టులో కేసు ఏమని కేసు వేస్తారండి? దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అంట. దేవాలయ భూములు ఎవరి సమయంలో అన్యాక్రాంతం అయినాయి? ఆ రోజు దేవాలయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే 140 దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనవి. కనకదుర్గ అమ్మవారి దగ్గర కొన్ని విలువైన వస్తువులు చోరీకి గురైనవి. ఏ రోజు దేవాలయ భూముల మీద పరిరక్షించలేదు. దేవాలయ భూముల్ని ఆక్రమించి కబ్జా చేసిన వ్యక్తులు వీళ్ళు. కాబట్టి దొంగలందరూ బయటకు వచ్చారు. ఈరోజు ఆ దొంగ ఎఫిడవిట్లన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి కోర్టు నుంచి సానుకూలంగా తీర్పు కూడా వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వారు కేసీఆర్, కేటీఆర్ అని ఆరోపించారు. బిస్కెట్లకు గుర్తుపడే చిల్లర రూపాయి లాంటి వ్యక్తులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. 36 మందిని తమ పార్టీలో చేర్చుకుని వారిలో 2కి మంత్రి పదవులు, మరికొందరికి విప్ హోదాలు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ కు అసలు సిగ్గుశరం ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థను పక్కదో పట్టించిన బీఆర్ఎస్ నాయకత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని, బీఆర్ఎస్ వంటి అవినీతి రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నాయని రాజేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రూపాయలతోటి ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు బయటికి రాకుండా అలా కూర్చొని కింద ఉన్న బిస్కెట్లకు వేసిన వాటిని మురిగించుకుంటూ రాజీనామా చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి మా ఎమ్మెల్యేలను, మా కాంగ్రెస్ పార్టీలో చేరినను వాళ్ళను వాళ్ళ మీద ఓడిపోయి చెల్లని రూపాయలతోటి బిస్కెట్ల కోసం కృంగిపడి తిరిగినటువంటి వాళ్ళని ఎగదోలటం, వాళ్ళు మాట్లాడే మాటలు, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు అవి ప్రజలు అసహించుకుంటారు. చూస్తే సిగ్గు అనిపిస్తలేదో తెలియట్లే కానీ
అసలు ఆ వ్యవస్థను చిన్నభిన్నం చేసిన కారకులే వాళ్ళు. 36 మందిని చేర్చుకొని 2 మంత్రి పదవులు ఇచ్చి, కాంతారావు లాంటి వాళ్ళకు మిగతా వాళ్లకు విప్పులు ఇచ్చి, ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా సిగ్గు శరం లజ్జ లేకుండా మాట్లాడుతుంటే సిగ్గనిపించట్లేదో వీళ్ళకి మాకు అర్థం కావట్లేదు. రాజీనామా చేయవలసి వస్తే మేం చేస్తాం. ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు జవాబుదారి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తారు. లేకపోతే రాజ్యాంగం దాని ప్రకారం చూసి వాళ్ళు చేస్తారు. మీకు న్యాయం మీరు చేస్తానో సిస్టమ్ని వ్యవస్థనే చిన్న భిన్నం చేసినటువంటి ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు బయటికి రాకుండా అలా కూర్చొని కింద ఉన్న బిస్కెట్లకు వేసిన వాటిని మురిగించుకుంటూ రాజీనామా చేయి అది చేయి ఇది చేయి అని చెప్పి మా ఎమ్మెల్యేలను మా కాంగ్రెస్ పార్టీలో చేరినను వాళ్ళను ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉన్న చిన్న టీ స్టాల్ వద్దకు వెళ్లిన మంత్రి సీతక్క ఆప్యాయతతో అందరినీ ఆకట్టుకున్నారు. అక్కడ గరం గరం చాయ్ తాగుతూ రిలాక్స్ అయిన ఆమె టీ స్టాల్ యాజమాని సూరన్నతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. సూరన్న ఎట్లున్నావే అంటూ పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన రోజే నీ చేతి చాయ్ తాగానని గుర్తు చేసుకుంటూ తనకున్న అనుభూతిని పంచుకున్నారు. ప్రజలతో కలిసి ఉండటం, వారి మధ్యనే సంతోషంగా గడపడం తనకిప్పుడు ఆనందం కలిగిస్తుందని సీతక్క అన్నారు. నాయకుడిగా కాకుండా ఒక స్నేహితురాలిగా వ్యవహరించడం, సాధారణ ప్రజలతో అనుబంధాన్ని సాగించడం నిజమైన రాజకీయ సేవ అని ఆమె సూచించారు. ఈ సంఘటన అక్కడి ప్రజలకు ఆత్మీయతను కలిగించింది. ఇది రాలే మాకు ఏరై సార్ ఏమో ఉన్నది ఇబ్బంది కానీ చేతికి పెదవాలి సురన్న చేతికి ఇది రాలే మాకు ఏరై సార్ ఏమో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఏ రైతుల కోసం ఈ ప్రాజెక్టు కట్టారో అదే రైతాంగాన్ని ఆయనకు దూరం చేసే యత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బనకచర్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణలో సాగునీటి విస్తీర్ణాన్ని విపరీతంగా పెంచిన చారిత్రాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం అని, దీన్ని రాజకీయ లాభాల కోసం దెబ్బతీయడం ప్రజా వ్యతిరేకమని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రాజెక్టును కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. కుట్రలు ఎంత చేసినా రైతాంగం నిజాన్ని అర్థం చేసుకుని కేసీఆర్ పై నమ్మకాన్ని మరింత బలపరుస్తుందని అన్నారు. అడ్డమవుతుందన్న కుట్రదారులు ఎవరైతున్నారో వాళ్ళ డైరెక్షన్ లో జరుగుతూ ఉంది దీనిపైన ప్రచారం. కాళేశ్వరం మీద ప్రచారం కేవలం ఈ చెత్త కాంగ్రెస్ నాయకులు, ఉత్త కాంగ్రెస్ నాయకులు చేస్తే కావడం లేదు. దీని వెనకాల ఉన్న మీడియా కుట్ర, ఏ స్లాటర్ హౌస్లు అయితే ఉన్నాయో వాటి బాసులు వాళ్ళు చేస్తున్న కుట్ర చాలా పెద్దగా ఉంది. వాస్తవానికి కృష్ణ పైన 3 రాష్ట్రాల మధ్యన గొడవ ఉంది ఇప్పటికే మనకంటే ముందు. అక్కడ ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టబడి ఉన్నాయి. కృష్ణలో నీళ్లు లేని చోట కొట్లాడినా ఉపయోగం లేదు. ఏ పద్ధతులనైతే వాళ్ళు పోతిరెడ్డిపాడును అడ్డగోలుగా పెంచుకొని కృష్ణ నీళ్లను దోసుకుపోయే ప్రయత్నం చేసినరో, మనకు అంతకు మించిన అద్భుతమైన అవకాశం ఉంది, ఇక్కడే ఉంది, కాళేశ్వరం దగ్గరే ఉంది అని చెప్పి దాన్ని దొరకబట్టి
దానితోని తెలంగాణను శాశ్వతమైన కరువు విముక్తిగా చేయాలన్న ఆలోచనతోని కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును కేవలం గోదావరి పైన మీరు ఎట్టి పరిస్థితులలో కూడా పైనీళ్ళు ముట్టుకోవద్దు అని చెప్పి 70 సంవత్సరాలుగా ఏ కుట్రలు అయితే జరిగినాయో ఆ కుట్రల్ని ఛేదించి గొంతే పట్టుకుంటాం, మేము ఇక్కడి నుంచే తెచ్చుకుంటామని చెప్పి ఏ నీళ్లు లేని చోట ప్రాణహిత పైన తమిడిహట్టి దగ్గర కట్టాలని చెప్పి కుట్ర చేసి ప్రకాశం జిల్లా ఒంగోలులో నటి పాయల్ రాజ్పూత్ సందడి చేశారు. అభిమానులతో కలిసి ఆత్మీయంగా గడిపిన ఆమెకు భారీ స్వాగతం లభించింది. స్థానిక కార్యక్రమంలో పాల్గొన్న పాయల్ అభిమానుల ఉత్సాహానికి ఆకర్షితులయ్యారు. సినీ రంగంలో తనకు లభిస్తున్న ఆదరణ, ప్రజల ప్రేమే తనకు పెద్ద బలమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒంగోలు ప్రజల ఆత్మీయత తనకు మర్చిపోలేని అనుభూతిని కలిగించిందని చెప్పారు. తెలుగు ప్రేక్షకుల ప్రేమతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పాయల్ రాజ్పూత్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నామని హామీ ఇచ్చారు. ఒంగోలు పర్యటనలో పాయల్ సందడి అభిమానులకు పండుగలా మారింది. Race people are coming up with lot of discounts and offers, and I'm going to read that loud for all of you, so just pay some attention. So the very first one is buy smartphone, you're gonna get a refrigerator free, absolutely free. Get 43 inches TV absolutely free. Get watch plus buds free. My gosh, this is amazing. So if you're gonna buy 43 inches TV, you're gonna get 32 inches TV free, and TV range starts from only 6,999. That's quite decent. It's actually quite decent. And few more are there, and they're really exciting. Let me read that. Buy AC, get smart watch absolutely free. Wow, get up to 50% off on all accessories. On all? Yeah. Okay. And exciting combos are smart watches plus earbuds. That is just for 1499. Earbuds plus earbuds 1099. Lucky draw is there. So irozu lucky draw offer kuda undi. And lucky draw offer lo Royal Enfield undi, and car, AC, everything is there. So I'm excited for that. And buy any smartphone, get free gifts. All right. And the last but not the least, rupees 10,000 worth mobile protection free. My gosh, so many offers and so many discounts are going on. So these people are coming up with lot of discounts and offers, and I'm going to read that loud for all of you, so just pay some attention. So the very first one is buy smartphone, you're gonna get a refrigerator free, absolutely free. Get 43 inches TV absolutely free. Get watch plus buds free. My gosh, this is amazing. So if you're gonna buy 43 inches TV, you మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బీజేపీ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంపై తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, ఆ ఒప్పందంతో యూపీ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బీజేపీ చేసే రాజకీయ మాయాజాలాలకు ఇక బలి కావడం లేదని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి, చరిత్రను వక్రీకరించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుంటుందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. పోరాడి భారతదేశంలో మన హైదరాబాద్ మన ప్రాంతాన్ని విలీనం చేసే సందర్భంలో సెప్టెంబర్ 17వ తారీఖు ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో అధికార పరంగా లాంఛన పరంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ సాయుధ దళాల్లో పోరాటం చేసి వీర మరణం పొందినటువంటి ఆ మహనీయులకు ఘనంగా శ్రద్ధాంజలి గడిస్తూ మరి ఇంత గొప్పగా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార పరంగా చేసిన సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ మాట్లాడడానికి ఏం లేదు. ఈరోజు దేశంలో ఎంఐఎం బీజేపీ ఎవరికి పోతూ పరోక్షంగా ప్రత్యక్షంగా ఉత్తరప్రదేశ్లో కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో, గతంలో జరిగిన ఎన్నికల్లో కానీ, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు అయినప్పుడు, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు వీరు ఎంఐఎం మీ ఇంటర్నల్ చీకటి ఒప్పందంతో అక్కడ అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టలేదా? అమిత్ షా ఎంఐఎం చీకటి ఒప్పందంతో ఈరోజు కేంద్రం ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఈరోజు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి యొక్క
ప్రజాపాలన అనే దినోత్సవాన్ని గొప్పగా నామకరణం చేసి ఈరోజు గొప్పగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినటువంటి సందర్భంలో గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటే నూటికెంతో నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకంగా సినీ నటుడు మంచు మనోజ్ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు విజయాలు కష్టపడి సాధించవచ్చని పేర్కొన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన మిరాయ్ చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్ లో మాట్లాడిన మనోజ్ సినీ రంగంలో రాణించాలనే తపన పట్టుదల ఉంటే ఎవరైనా హీరోలుగా ఎదగలరని చెప్పారు. సినీ పరిశ్రమ ఎప్పటికీ కృషిని విలువ చేస్తుందని, కొత్త తరానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. మిరాయ్ విజయానికి దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృషే కారణమని గుర్తించారు. అభిమానులు చూపిస్తున్న ఆదరణ తనకు మరింత బలాన్నిస్తోందని, భవిష్యత్తులో కూడా అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తారని హామీ ఇచ్చారు. నా బిడ్డ మహావీర్ నామాలాగా అదిరిపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను. అలాగే ఆ రోజంతా మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు, మా బిడ్డ సినిమా చూసారా, నా బిడ్డ సినిమా చూసారా, మా బిడ్డ హిట్టు కొట్టారని మా అమ్మ చెప్తూ ఉంటే నాకు అంతకంటే దేవుడా థ్యాంక్ యూ అనుకున్నా. అలాగే మా అక్క కూడా చాలా రోజులుగా చాలా ఇబ్బంది పడింది. నేను సినిమాలు చేయకపోవడం వల్ల ఎప్పుడు బాధపడుతూనింది. ఫైనల్ గా ఆ రోజు నేను నాకు ఎంత అదృష్టం అంటే ఆ రోజు మొత్తం నా కుటుంబంతో పాటు అక్క, అమ్మ, నా కజిన్స్, నా ఫ్రెండ్స్, నా ముఖ్యమైన ప్రతి ఒక్కరు కూర్చొని ఆ రోజు ప్రసాద్ ఐమాక్స్ లో థియేటర్ చూస్తుంటే అందరితో కూర్చొని అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను నేను. లవ్ యూ తమ్ముడు. అలాగే నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నా బిడ్డ ధైర్యం సినిమా చూసి ఫస్ట్ ఇంటికి వచ్చి మా బాబు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మా బాబుకి 3.5 years ఓల్డ్, ఇప్పుడు 7 years. అండ్ అప్పటి నుంచి బ్లాక్ స్పాట్ తో ఆ బాబు నా సన్ కూడా ట్రావెల్ అవుతున్నారు. అలాగే నా పాప కూడా సినిమా నా సినిమా స్టార్ట్ అయిన తర్వాత పెళ్ళి అయింది, పాప పుట్టింది. ఆ తర్వాత ఆ పాప ఇప్పటి వరకు మొత్తం నా మొహం వాళ్ళ ఫాదర్ బ్లాక్ స్పాట్ అనుకునే పెరిగింది 1.5 year. ఫైనల్ గా డైరెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే నా గడ్డం తీసి చూపించాను దానికి. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి రోజా, నటీమణులు జ్యోతి, రమణి, దర్శకుడు చందుమరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు తమకు లభించిన భాగ్యాన్ని ప్రత్యేకంగా భావించి ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల ఆలయం ఆధ్యాత్మిక వైభవం మరింత భక్తి శ్రద్ధలతో కళ్ల ముందు ప్రత్యక్షమైందని తెలిపారు. ప్రముఖ దర్శకుడు బాబీ మిరాయ్ సినిమా విజయోత్సవాల్లో మాట్లాడుతూ తన కెరీర్లో మొదట అవకాశం ఇచ్చేది మంచు మనోజ్ అని గుర్తు చేసుకున్నారు. మనోజ్ తనకు అన్నలాంటి వాడని, దర్శకుడిగా ఆరంభించే సమయంలో మొదటి అవకాశాన్ని ఇచ్చారని తెలిపారు. అయితే ఆ సమయంలో తాను సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ జరగలేదని, తర్వాత రవితేజతో తన డైరెక్షన్స్ జర్నీ మొదలైందని చెప్పారు. ఇందిరా సినిమా 175 రోజుల వేడుకల్లో చిన్నపిల్లాడిగా ఉన్న తేజ సజ ఈ రోజు పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తున్న స్థాయికి ఎదగడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. మిరాయ్ చిత్రం విజయం వెనుక నటీనటుల కృషి, సాంకేతిక నిపుణుల శ్రమ ఉందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ పున్నమి ఘాట్లో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సంబరాలు జరుపుకున్నారు. మొదలెట్టి నమస్కారం అండి. నాది పక్కనే గుంటూరు తెలుసు కదా. విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నాను నేను. ఓరోసి థియేటర్, ఇందాక మన రవి గారు చెప్పినట్టు ఇక్కడ సినిమా హాల్స్ అన్ని వీకెండ్ చూసినోడే. ముందుగా 2003 జనవరి 12 ఇందిరా 175 days విజయవాడలో జరిగింది. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ వచ్చిన వేలాది మందిలో నేను ఒకడిని. ఆ రోజు స్టేజ్ మీద చిరంజీవి గారితో ఉన్న ఒక చిన్న బుడ్డోడు ఈ తేజ సజ్జ. 2003 మళ్ళీ నేనున్నానే నానమ్మ అంటూ మొదలెట్టి నేను కూడా ఉన్నా ప్యానమ్మ అంటూ పాన్ ఇండియన్ స్టార్ లెవెల్లో వెళ్తున్న తేజకి సో నానమ్మ ప్యానమ్మ చాలా చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. అంటే
ఒక హనుమాన్ తర్వాత అంత హ్యూజ్ సక్సెస్ తర్వాత 3 ఏళ్ల పాటు ఒక హీరో ఒక సినిమాని నమ్ముకొని రెమ్యునరేషన్ కూడా సినిమాకే పెట్టండి సార్ మొత్తం అయిన తర్వాత చూద్దామని విశ్వప్రసాద్ గారికి నువ్వు చెప్పావని తెలుసుకున్నాను నేను. నీలాంటి డెడికేషన్ ఉండటం వల్లే సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది. సో నీ డెడికేషన్కి నువ్వు ఇచ్చిన టైంకి ఈ మిరాయ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక భగవంతుడి నుంచి వచ్చిన గిఫ్ట్. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు శ్రీహరి గారి తర్వాత నాకు బాగా అన్న అంటూ క్లోజ్ ఉన్న వ్యక్తి మరెవరో కాదు, స్టేజ్ మీద ఉన్న మనోజ్ అన్న. నేను 2011లో నేను మ్యారేజ్ చేసుకుంటే ఎవరికి తెలియదు ఇది. నేను మ్యారేజ్ చేసుకుంటే కొత్తగా పెళ్ళైతే ఇంకా సెటిల్ ఉన్నవాడికి చాలా టెన్షన్స్ ఉంటాయి కదా. ఆ టైంలో నేను పెళ్ళైపోయి 1 వీక్ తర్వాత నేను హైదరాబాద్ వస్తున్నా కార్ వేసుకుని, నేను నా వైఫ్. మనోజ్ అన్న ఫోన్ చేసి నీకు ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇస్తాను, అసలు స్ట్రెస్ పడకు, నీకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గ్రూప్ 1 పరీక్షల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా చిత్తశుద్దితో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు నిరుద్యోగుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. కష్టపడి పోటీ చేసే పరీక్షల్లో విజయం సాధించిన ప్రతిభావంతులను కించపరచడం తగదని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్ర ప్రభుత్వం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని ప్రజా సంక్షేమ స్పష్టం చేశారు. దాని పరంగా అప్పీల్కి వెళ్తా ఉన్నారు. ఈ సందర్భంలో కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిభావంతులైన వారిని ఎంపిక కావటం, వారికి సంబంధించిన మేధాశక్తిని కించపరుస్తూ వారు అనేక సంవత్సరాల్లో కష్టపడి సాధిస్తామని అనుకున్న ఉద్యోగాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు వారి మేధాశక్తిని కించపరుస్తూ వారిని ఏదో విధంగా మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తా ఉన్న కొంతమందికి చెప్తా ఉన్నాం. ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడకండి. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది, వారు ఇచ్చిన తీర్పు పట్ల కూడా నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఈరోజు ఈ అంశం విషయంలో తప్పకుండా స్పష్టతతో ముందుకు పోతాం. ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించి ఎక్కడ కూడా తప్పు జరగలేదని మరి స్పష్టంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టంగా చెప్తా ఉన్న వైనాన్ని రేపు రాబోయే కాలంలో కూడా ఈరోజు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.